ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రేమతో నింపుము యేసయ్యా, నీ సహనము నీయుము యేసయ్యా. ప్రేమతో నింపుము యేసయ్యా, నీ సహనము నీయుము యేసయ్యా. నీ పిలుపుకు తగినట్లు సమాధాన బంధముతో ఆత్మ కలిగించు ఐక్యతలో నిలుపుమయా. నీ పిలుపుకు తగినట్లు సమాధాన బంధముతో ఆత్మ కలిగించు ఐక్యతలో నిలుపుమయా. ప్రేమతో నింపుము యేసయ్యా, నీ సహనము నీయుము యేసయ్యా. ప్రియమైన రేడియో శ్రోతలకు దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము యానివర్సరీ, వార్షికోత్సవము. ఈ ప్రసారంతో మేము మా 25వ ప్రసార సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ పరిచర్య ఎలా ప్రారంభమైందో నేను మీతో ఒక ఆసక్తికరమైన కథనాన్ని చెప్పాలనుకుంటున్నాను. దేవుడి చేసిన అద్భుతం గురించి మీరు పూర్తిగా విని ఆనందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. రేడియో వినేవాళ్లలో ప్రతి ఆదివారం తప్పకుండా వినేవాళ్లు ఉంటారు. కాని ప్రసారం చేసే అంశం లేదా మేము అందించే విషయం వారి మనస్సు మార్చి మాకు ఉత్తరం రాసేలా చేసింది. ప్రతి ఉత్తరం ఈ మాటలతోనే మొదలవుతుంది: నేను మీకు ఉత్తరం రాయటం ఇది మొదటిసారి, లేదా నేను చాలా సంవత్సరాలుగా మీ మాటలు వింటున్నాను, కాని ఉత్తరం రాయటం మాత్రం ఇదే మొదటిసారి అని అనేక మంది శ్రోతలు తమ హృదయంలోని మాటలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. గమనించండి, ఈ ప్రసారము మనకు ఇవ్వబడుతున్న ఒక ప్రత్యేకమైన అవకాశం. మనం మాట్లాడుకోవటానికి ఇది దేవుడిచ్చిన మంచి తరుణం. యునైటెడ్ స్టేట్స్లోనే వేల సంఖ్యలో ప్రజలు వింటూ ఉన్నారు, మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఈ ప్రసారాలను వింటూ ఉన్నారు. మేము అనేక భాషల్లో ఈ ప్రసారాలను చేస్తూ ఉన్నాం. అవి రష్యన్, చైనీస్, ఫ్రెంచ్, ఆఫ్రికన్ మరియు భారతదేశంలో కూడా అనేక భాషల ద్వారా నశించిపోయే ఆత్మలను దేవుని యొక్క సువార్త ద్వారా చేరుకోగలుగుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ రేడియో ప్రసారాల ద్వారా వారికి రక్షణ సువార్తను అందించగలుగుతూ ఉన్నాం. ప్రపంచంలో కొంతమంది దగ్గర కనీసం పోస్టేజీ చేయటానికి కూడా వారి దగ్గర ధనం లేదని మాకు తెలుసు. కొన్ని ప్రాంతాలలో మనము క్రైస్తవులమని తెలియబడుట కూడా ప్రమాదకరమైనదే. కొన్నిమార్లు మనకు సువార్త ప్రకటించటానికి స్వేచ్ఛ కూడా ఉండదు. ఈ రేడియో సువార్త నిమిత్తమై మీరు తప్పక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మేము నమ్ముతూ ఉన్నాం. అంతేకాదు ప్రియ శ్రోతలు, మీ కొరకు మేము కూడా తప్పక ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రేడియో వర్తమానాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారని, దీవించబడుతున్నారు అన్న విషయం ఉత్తరాల ద్వారా లేదా మా ఈమెయిల్ ద్వారా మీరు మాకు తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాం. మేము మీ నుండి కోరేది ప్రార్థనే. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వివరించలేనిది. ఈ రేడియో ప్రసారాలను దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్క వ్యక్తి హృదయాలలో కార్యం చేసి వారికి నిరీక్షణ, విశ్వాసం దయచేస్తాడని నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తునందు తమ విశ్వాసాన్ని కనపరుచుకున్నారు. అపోస్తలుడైన పౌలుగారు చెప్పిన రీతిగా దేవుని వాక్యము అనేక మందికి మూర్ఖముగా కనపడుతుంది. అది లోకానికి వెరితనంగా కనపడుతుంది. కాని మనము ఆత్మీయంగా చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుని మాటలు అందరి హృదయాలలో పనిచేసి వాళ్లను విశ్వాస జీవితంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన రేడియో శ్రోతలు, 24 సంవత్సరాల క్రితం రేడియో ప్రసంగం ది వర్డ్ టుడే ఏలాగున మొదలైందో మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. మీరు ఇంతకుముందే కొన్ని విషయాలు విన్నారు. విన్న తర్వాత చాలా సంతోషిస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. 24 సంవత్సరాల క్రితం నేను కొద్దిగా పరిశోధన చేసి బిల్లీ గ్రహాం గారి ఆధ్యాత్మిక సలహాదారులు వారి వద్దకు మాట్లాడటానికి వెళ్ళాను. అక్కడ ఒక సువార్త సభ జరుగుతోంది. వారి పరిచర్య గురించి తెలుసుకోవటానికి నేను వెళ్ళాను. బిల్లీ గ్రహాం గారు
మొదట రేడియోలో ప్రసారం చేయటానికి ఇష్టపడలేదని తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. ఆయన మొట్టమొదట్లో టెంట్ వేసి పరిచర్య చేసేవారు. అనేక చోట్లకు వెళ్లి ఉపన్యాసాలు ఇవ్వటానికి ముందు ఆయన ఒక కాలేజీ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన జీవిత విధానము పూర్తిగా భిన్నమైనది. కాని దేవుడు ఆయనను దీవించాడు. పరిచర్య చాలా చక్కగా సాగుతోంది. అయితే ఆయన మార్పు కోరుకోవటం లేదు. కొంతమంది బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్లి, మీరు రేడియోలో మీ ప్రసారాలను అందించాలి అని కోరుకున్నారు. అప్పుడు ఆయన, నాకు దేవుని నుండి ఏదైనా సూచన వస్తేనే చేస్తాను అని అన్నారు. కాబట్టి సువార్త సభల్లో కానుకను అడగాలని అనుకున్నారు. ఆ కానుక రాబోయే 2 వారాల్లో $30,000 చేరితే అప్పుడు ఆయన రేడియోలో ప్రసారం చేయటం ప్రారంభిస్తాను అని అనుకున్నారు. దేవుని కృపవలన అలాగున $30,000 ఖచ్చితంగా సమకూరాయి. ఆ తరువాతనే గొప్ప చరిత్ర ప్రారంభమైంది. బిల్లీ గ్రహం గారు ప్రసంగాలు మొదలుపెట్టి ఇప్పుడు రేడియో, టీవీ, శాటిలైట్ ద్వారా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా అయిపోయారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా రక్షణ సువార్తను నమ్మకంగా ప్రకటించారు. 24 సంవత్సరాల క్రితం జరిగిన కథ. నేను తిరిగి వచ్చిన తరువాత మరుసటి ఆదివారం సంఘంతో రేడియో ప్రసారం కోసం సమర్పణ చేయమని ప్రకటించాను. 2 వారాల వ్యవధిలో $30,000. ఈ గొప్ప లక్ష్యాన్ని చేరుకోవటానికి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. అనుకున్న ధనము సమకూడబడితే రేడియో పరిచర్య ప్రారంభిస్తాము. ఒకవేళ అనుకున్న ధనము కొరత పడితే నేను మళ్లీ ఎవరినీ ధనసహాయం అడగనని మాట ఇచ్చాను. ఈ రేడియో ప్రసారానికి మొదట విరాళంగా నా భార్య, నేను కలిసి $3,000 ఇచ్చాము. చివరి వారంలో $4,000 ఇచ్చాము. ప్రియులారా, ఇక్కడ నాకు కోపం తెప్పించిన విషయం ఏమిటంటే, సంఘంలోని ధనవంతులు ఎవ్వరు కూడా ధన సహాయం చేయలేదు. $4,000 ఎవరిచ్చారు అంటే సంఘంలో ఉన్నటువంటి విధవరాళ్ళు, చిన్న చిన్న కుటుంబాలు. అంతేకాదు, చిన్నపిల్లలు కూడా దేవుని కొరకై సమర్పించుకున్నారు. కాని ధనవంతులు మాత్రం ఇవ్వటం లేదు. అది నాకు బాధ కలిగించింది. ఒకరోజు మధ్యాహ్నం మా చర్చి సభ్యులైన ఒకరితో భోజనం చేయటానికి వెళ్లి నా ఆలోచనలు ఏంటో చెప్పాను. వచ్చే ఆదివారం నేను అడిగిన వివరాలను ఆపేయబోతున్నానని అతనితో చెప్పాను. నేను ఇంకొంచెం ధనము సమకూర్చి విరాళాన్ని 2 చేయాలనుకున్నాను. ధనవంతులను ముందుకు రమ్మని అడిగి వాళ్ళు $50 ఇస్తే నేను వారికి తిరిగి $100 ఇస్తాను అని మనసులో అనుకున్నాను. ఈ విరాళము ఎంత గొప్పదో అందరూ, ముఖ్యంగా డబ్బులున్నవారు, దేవుని పనికి అనగా దేవుని యొక్క సేవ కొరకై ఎవరు సహాయం చేశారో, ఎవరు సహాయం చేయలేదో ప్రతి ఒక్కరూ స్పష్టంగా తెలుసుకోవాలని నేననుకున్నాను. నాకు వచ్చిన ఈ ఆలోచన మంచిదని నా స్నేహితుడు నాతో అన్నాడు. ఆయన నాతో ఈ విధంగా జవాబిచ్చాడు, మీకు తెలుసు, నేను నా భార్య తప్పకుండా కానుక ఇస్తాము. కాని ఇంట్లో ప్రస్తుతం అంత డబ్బు లేదు. మేము కొంత సరుకులు అమ్మాల్సి ఉంటుంది. మనకు ఇంకొక వారం సమయం ఉంది కదా అన్నాడు. కాబట్టి నేను అతనితో ప్రార్థనలో ఏకీభవించి మరియు ఏం జరుగుతుందో చూడటానికి ఇంకొక వారం ఆగాలని నిర్ణయించుకున్నాను. ఆ తరువాత వారం అర్పణలు వచ్చాయి మరియు అవి పెరగటం జరిగింది. ఆ 2 వారాలలో చివరి రోజు $27,000 సమకూర్చబడ్డాయి. నెలలో చివరి రోజు అయిన మంగళవారం నాకు బాగా గుర్తుంది. మాకు ప్రతి మంగళవారం రాత్రి బైబిల్ క్లాసులు 30 నుండి 35 మంది హాజరయ్యేవారు. వారిలో చాలామంది ఈ ప్రత్యేకమైన కానుకల కోసం ఒక ఎన్వలప్ను తమతో తీసుకుని వచ్చేవారు. అది చివరి రోజు. బైబిల్ క్లాస్ అయిన తరువాత అందరూ వెళ్ళిపోయాక నేను పరిగెత్తుకుంటూ ఆఫీస్ రూంలో ఆ ఎన్వలపును తెరిచాను. ఎంతో ఆశ్చర్యంగా $29,600 సమకూర్చబడ్డాయి. కాని $400 తక్కువ అయిపోయింది. వెంటనే నాకు వచ్చిన ఆలోచన, ఆ $400 కలిపి నేను సమకూరుస్తానని అనుకున్నాను. కాని అది యథార్థమైన పని కాదు. అప్పటికే రాత్రి దాదాపు 10:30 గంటలైపోయింది. నేను అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అంతలో తలుపు దగ్గర నిలబడిన ఆ పెద్ద మనిషి, నేను ఇంకా చర్చిలోనే ఉండటం చూచి ఆ పెద్దాయన ఆశ్చర్యపోయారు. ధనము సమకూర్చబడిందా
అని అతను నన్ను అడిగాడు. దానికి నేను ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వకూడదని మాట ఇచ్చానని అతనితో చెప్పాను. అప్పుడు అతను నాకు ఒక ఎన్వలప్ను ఇచ్చాడు. నేను దాన్ని తెరిచి చూచాను. అందులో $500 ఉన్నాయి. నేను అతనితో, జాన్, నేనిప్పుడు నీకు చెప్పాలనుకుంటున్నాను, మనము మన లక్ష్యాన్ని చేరుకున్నాం. ఈ కానుక మనలను లక్ష్యాన్ని దాటించింది అని సంతోషంగా జవాబిచ్చాను. ప్రియమైన స్నేహితులారా, మీకు తెలుసా, 24 సంవత్సరాల తరువాత కూడా మేము ప్రసారం చేస్తూ ఉండటానికి కారణం ఇదే. ఈ పరిచర్యను ప్రారంభించటానికి దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశారు. దేవుడు పరిస్థితులను మార్చిన కారణాన మేము దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నాం. ఈ రేడియో సువార్త నిమిత్తమై మీరు తప్పక ప్రార్థిస్తారని, దేవుని యొక్క రక్షణ సువార్త అనేక మందికి చేరాలని మేము కోరుకుంటూ ఉన్నాం. జీవంగల దేవుడు ఈ గొప్ప పరిచర్యను ఆశీర్వదించునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523304790. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. దీర్ఘశాంతము లోపించి, సాత్వికము లోపించి, వ్యక్తిత్వ ఘర్షణలు, ఇంకెన్నో సమస్యలు. దీర్ఘశాంతము లోపించి, సాత్వికము లోపించి, వ్యక్తిత్వ ఘర్షణలు, ఇంకెన్నో సమస్యలు మాలోని ఐక్యతను హరిస్తూ ఉన్నాయి. మాలోని ఐక్యతను హరిస్తూ ఉన్నాయి. క్షమ ప్రేమలు మాకిమ్ము, ప్రేమతో నింపుము యేసయ్యా. నీ సహనము నీయుము యేసయ్యా. ప్రేమతో నింపుము యేసయ్యా. విశ్వాసములో, బాప్తిస్మములో, నిరీక్షణలో మేమొక్కటే. నీ ఒక్కడవే, ఆత్మయు ఒకడే, తండ్రియు ఒకడే అందరిలో. విశ్వాసములో, బాప్తిస్మములో, నిరీక్షణలో మేమొక్కటే. నీ ఒక్కడవే, ఆత్మయు ఒకడే, తండ్రియు ఒకడే అందరిలో. సంఘముగా మమ్ములను ఒక్కటిగా నిలిపి, సంఘముగా మమ్ములను ఒక్కటిగా నిలిపి, ఐక్యతలో నిలుపుమయా. ప్రేమతో